ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దినదేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి మీరు చేయు ప్రతి ప్రయత్నంలో నా దేవుడు ఆశీర్వదించి కృపనిచ్చి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వాక్యం. యెహోవా యందు నమ్మికించువాడు వర్ధిల్లును. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే నమ్మకం ఉంచువాడు వర్ధిల్లుతాడు, నమ్మకం లేనివాడు వర్ధిల్లలేడు. అనగా అనేకమైన విషయాల్లో దేవుని పట్ల నమ్మకం కలిగి మనుషులు నడిపించబడతారు. దేవుని యందు నమ్మకముతో నీవు ఆరంభించిన వ్యాపారము, నువ్వు దేవుని యందు నమ్మకంతో ఆరంభించిన కుటుంబ వ్యవస్థ, దేవుని యందు నమ్మకముతో నువ్వు వేసిన ప్రతి ప్రయత్నాల యొక్క అడుగులు, అవన్నీ కూడా దేవుని యందు నమ్మకంతో నీవు ఉన్నావు. కాబట్టి పరాక్రమం కలిగిన శూరుని వలె నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న ఆలోచన చేత ఆ నమ్మకముతో దేవుని యందు నీవు ఉన్నావు. కాబట్టి దేవుని యందు నమ్మకముతో నువ్వు చేయు ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, వ్యాపారాల్లో ఆటుపోట్లు వచ్చినా, ఎత్తుపల్లాలు వచ్చినా, చీకటి అలుముకున్నా నీవు ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడని, ఆయన అన్ని విషయాలు నీకు సహాయకుడిగా నిలిచి ఉంటాడనేసి నీవు ఆయన ఎందుకు కాస్త నమ్మకం కలిగి ఉన్నట్లయితే ఆకాశమందున దేవుడు సింహాసనాసుడై తెరచిన కన్ను మూయుకోకుండా ఆయన కృపతో మిమ్మల్ని ఆశీర్వదించి మీరు చేస్తున్న వ్యాపారాలని, మీరు చేస్తున్న పనులని, మీరు చదువుతున్న చదువులలో కావలసిన సమయోచితమైన జ్ఞానముని ప్రభు అనుగ్రహించి ఆయన వర్ధిల్ల చేస్తాడండి. ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్న నీవు ఎటువంటి పరిస్థితులతో పోరాడుతున్నావో నాకైతే తెలియదు, కానీ నీవు దేవుని యందు నమ్మకము ఉంచితే వర్ధిల్లుతావు. నమ్మకమే కాదండి, దేవుణ్ణి కూడా ఆశ్రయించాలి. ఒక వాక్యం మనం చూసినప్పుడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వాక్యం చూస్తే, దేవుని ప్రత్యక్షత విషయమునందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. నిశ్చయంగా ఉజ్జియా వలె నీవు కూడా దేవుణ్ణి ఆశ్రయించినచో నీ చేతి వ్యాపారంలో నీవు వర్ధిల్లుతావు, నీ కుటుంబంలో నీవు వర్ధిల్లుతావు, నీ గ్రామంలో నీవు వర్ధిల్లుతావు, నీ యొక్క పని పాటలలో నీవు వర్ధిల్లుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. ఈ రోజున నీ చేతి వ్యాపారం ఎందుకు వర్ధిల్లట్లేదు అంటే నీవు లోక ఆచారాలని ఆచరించటం వల్ల అనుకుంటా. కొంతమంది మనుషుల పద్ధతులని, ఆచారాలని ఆచరించుకుంటూ వ్యాపార రంగంలో అభివృద్ధి కలగట్లేదనేసి ఎన్నో విషయాల్లో కుమిలిపోతూ నలిగిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని యందు నమ్మకంతో ప్రయాణం ఆరంభించిన నీ వ్యాపారము ఎన్ని ఆటుపోట్లు వచ్చినా దేవునికే నీ బాధ, నీ చికాకులు తెలియచేసుకొని నువ్వు ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్తున్నట్లయితే దేవుడు అన్ని విషయాల్లో నీవు వర్ధిల్ల చేస్తాడండి. సాహస కార్యాలు జరిగించి అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసే దేవుడు నీకు తోడై ఉండి, మీకు కేడముగా ఉండి అన్ని విషయాల్లో ఆయన వర్ధిల్ల చేసి ఆయన కృపతో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదండి, ఆదికాండము 26వ అధ్యాయము ఇక్కడ 13-14 వాక్యాలు చూస్తాండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెలను ఆస్తియు, గొడ్లను ఆస్తియు, దాసులను గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. దేవుడు అంచెలంచెలుగా నిన్ను ఆశీర్వదించిన, వర్ధిల్ల చేసిన అనుభవం ఎలా ఉంటుందంటే, ఇస్సాకు యొక్క అభివృద్ధిని చూచిన ఫిలిష్తీయులు అసూయపడినట్లుగా నీ రక్త సంబంధికులు, నీ కుటుంబీకులు, నీ పతనాన్ని కోరుకున్న వారు, నిన్ను చులకనగా చేసి అపహాస్యం చేసిన వారందరూ కూడా అసూయపడే రీతిగా నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. అంతే కదండి. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వాక్యం చూస్తేనండి, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతుల ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. దేవుడు ఆశీర్వదించాలండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నా, దేవుడు క్రమక్రమంగా నిన్ను అభివృద్ధి పరచాలన్నా, నీ ప్రయత్నాలు, నీ ఆశలు, నీ కోరికలన్నీ కూడా ఆయన చేతిలో పెట్టి
ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా నీవు కూడా అన్ని విషయాల్లో, ఆరోగ్యమందు, చేతి వ్యాపారమందు, కలవరాలయందు, భయములందు, ఏమండి దిగులు, విచార, వేదన, అటువంటి అనుభవాలన్నిటిలో కూడా నీవు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, ఎటువంటి అనుభవాలను నువ్వు దేవుని ఆశ్రయించినా కానీ అన్ని అనుభవాలను నా దేవుడిని ఆశీర్వదించి దీవించి నిన్ను కృపతో కాపాడి నడిపిస్తాడండి. ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యం వింటున్న నీవు ఎటువంటి పరిస్థితులతో పోరాడుతున్నావు నాకైతే తెలియదు, కానీ నీవు దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతి అనుభవాల్లో దేవుడు విడువక నీకు తోడై ఉండి కృపనిచ్చి నడిపించునుగాక. ఆ రీతిగా కృపాక్షేమాలతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. నా దీని బిడ్డలరా, నువ్వు దేవుని యందు నమ్మికుంచితే నీ చేతి వ్యాపారాలు నువ్వు వర్ధిల్లుతావు. కష్టం వచ్చింది, శోధన వచ్చింది, బాధ వచ్చింది కదా అనేసి నీవు వాటిని చూచి కదిలింపబడకూడదు. నీ జీవితం అయిపోయిందని నీకై నువ్వు నిర్ణయం తీసుకోకూడదు. నువ్వు మోకరించి దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆలకించిన దేవుడు నీకు ఎదురైన కష్టకాలంలో ఆయన సహాయకుడై నిలిచి సాహస మహిమ కార్యాలు జరిగించి ముందుకు నడిపిస్తారండి. 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయం. ఇక్కడ యెహోషాపాతు రాజు ఉంటాడండి. ఆ రాజ్యాన్ని ఆ యొక్క యెహోషాపాతు రాజుకి ఇచ్చింది దేవుడే అండి. ఒకరోజు యుద్ధం వచ్చిందండి. ఆ యుద్ధంలో అతడు కలవరం చెంది ఏం చేస్తాడంటే 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయం 3వ వాక్యంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాసం ఆచరించవాలని చాటింపారు. ఇక్కడ ఉపవాసం ఉంటున్నాడండి. భయం వేసింది. మరి ఈ రోజున మనకి భయం కలగంగానే ఏం చేస్తున్నాం? మనుషుల పద్ధతులు, ఆచారాలు ఫాలో అవుతున్నామా? నీ చేతి వ్యాపారము కదిలింపబడే రీతిగా ఉండగా, నీ కుటుంబంలో కన్నీళ్లు ఏర్లై పారుచుండగా నీవేం చేస్తున్నావు? నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని కార్యాలు నువ్వు వివేచించి యోచించగలుగుతున్నావా అన్న మాట ఈ రోజున ఉదయకాలం మీద నువ్వు ఆలోచించాలండి. దేవుడే దిక్కని నువ్వు చేతి వ్యాపారం మొదలుపెట్టి ఉండవచ్చు. దేవుడే ఆశ్రయము అని నీవు అన్ని విషయాల్లో దేవుని కరుణని కోరుకుంటూ నీవు అడుగులు ముందుకు వేసి ఉండొచ్చు. నువ్వు ఎటువంటి అనుభవంలో దేవుని ఆశ్రయించినా కానీ నువ్వు లోకం వైపు చూడక దేవుని కార్యాలు నువ్వు చూస్తావన్న నమ్మకంతో, చేతి వ్యాపారాలు ఆశీర్వదించబడితేన నమ్మకంతో నీవు అడుగులు ముందుకేసినట్లయితే మీ ప్రతి అడుగుని నా దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. అట్టి కృపతో ప్రభు మిమ్మల్ని నింపి ముందుకు నడిపించునుగాక. ఆ రీతిగా మీ చేతి పనులు, మీ చేతి వ్యాపారాలు, మీ ప్రయత్నాలు అన్నీ కూడా వర్ధిల్లాలని దైవ సేవకులుగా చిన్న ప్రార్థన చేస్తామండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకునండి. మీ కొరకు చిన్న ప్రార్థన. కృపా సత్య సంపుడగు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం వేళ ఈ ప్రార్థనలో ఏకీపించుచున్న నీ బిడ్డలైన వారిని దీవించి ఆశీర్వదించు. ఎటువంటి చేతి వ్యాపారముల నిమిత్తం, నెమ్మది, సఖ్యత, ఐక్యత నిమిత్తం నిన్ను నీ బిడ్డలు ఆశ్రయించున్నారో జ్ఞాపకం చేసుకో. అన్ని విషయాలు వర్ధిల్లచే కృపాక్షేమాలతో నీ బిడ్డలైన వారిని నింపి నడిపించమని, అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసే దేవుడివి. ఉజ్జియా అన్ని విషయాలు నిన్ను ఆశ్రయించుండగా అతని నమ్మకం తగినట్లుగా అతన్ని అన్ని విషయాలు వర్ధిల్ల చేశావు. ఇస్సాకును కూడా ఆశీర్వదించావు. ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలు ఏకీపించుచున్న నీ జనులు కూడా ఆశీర్వదించి, దీవించి, కృపతో నింపి కాపాడి నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్ని సన్నిధి సహవాసం కృప ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి తోడయండి. అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేసి ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.